ఒకసారి మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులందరూ ఒకసారి లైక్ బటన్ కొట్టండి. ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. నీళ్లు ప్లస్ ప్లాస్టిక్ ఈక్వల్ టు పెట్రోల్. ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు రూథియం క్యాటలిస్ట్ వాడిన పరిశోధకులు ప్లాస్టిక్ పొల్యూషన్ కు సరికొత్త సొల్యూషన్. ఏదైనా మంచి జరుగుతుంది అంటే ఇట్లనే ఉంటుంది అట్లా లెక్క. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ప్లాస్టిక్ వ్యర్థాలతోటి మొత్తం కూడా మనకు చాలా డేంజర్ రసాయనాలు విడుదలైతే దాని ద్వారా మనకు నష్టం జరుగుతుంది. రకరకాలుగా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు పర్యావరణవేత్తలు. అయినా కానీ ప్లాస్టిక్ని ఎట్లా తగ్గించాలి, ఏం చేయాలి, దేనికైనా కానీ నీళ్ళు తాగాలంటే వాటర్ బాటిల్ అదేనా, తర్వాత అదేనా, బకెట్ పట్టుకోతే బకెట్ అదేనా, ఏది చూసినా కానీ ప్లాస్టిక్ అయిపోయింది. తర్వాత ఏదైనా కవర్లో ఏదైనా తీసుకొద్దాం అనుకుంటే ఆ కవర్ కూడా ప్లాస్టిక్ కవరే. ఇక దీంతో మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది ప్లాస్టిక్ వల్ల అని చెప్పేసి అనుకుంటుంటే ప్లాస్టిక్ తోటి ఒక మంచి పని కూడా వస్తూ ఉందంట. వాళ్ళు కొరియా వాళ్ళు ఒక పరిశోధన చేసి ఏం చేసిండ్రు, ప్లాస్టిక్ ప్లస్ నీళ్లు కలిపితే దాంతో పెట్రోల్ డీజిల్ కూడా తయారు చేస్తారట. మొత్తం ఒకవేళ నిజంగా అది ఒకవేళ అది సక్సెస్ అయితే, ఆల్రెడీ సక్సెస్ అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే పెట్రోల్కి డోకా ఉండదు, తర్వాత ఇక్కడ డీజిల్ కూడా డోకా ఉండకుండా అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఆ ప్లాస్టిక్ పొల్యూషన్కు చెక్ పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసే దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే రీసైక్లింగ్ వ్యర్థాలున్నాయి. అయితే తాజాగా దక్షిణ కొరియాకు చెందినటువంటి సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు కూడా చేస్తున్నట్ట. నిజంగా ఇది జరిగితే మంచిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది వాస్తవంగా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.